హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఇవాళ డేట్ వచ్చేసి 23rd థర్స్డే అన్న. అయితే ఇక్కడ మనకు రూమ్ నుంచి 5 కిలోమీటర్లకు సిఎన్జి పంప్ అయితే పడింది కొత్తది. 5 కిలోమీటర్స్ 5 మినిట్స్లో అయితే వచ్చేసిన అన్న. రాంగ్ రూట్ ఎందుకు పోతారు సావనిగా పొద్దున ఇది ముందే శంకర్పల్లి రోడ్ దునియా స్పీడ్లో వస్తారు. అప్డేట్ వచ్చింది, పంప్ నుంచి మెసేజ్ వచ్చింది గ్యాస్ వచ్చిందని. అయితే రూమ్ నుంచి దగ్గర కాబట్టి వచ్చేసిన. సిఎన్జిలో అయితే లైన్ లేదా అన్న, చూడొచ్చు మీరు. 2 బండ్లు ఉన్నాయి, కొత్త పంపు. గ్యాస్ అయితే ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి మనకు. 7 అవుతుంది టైము. న్యూ పంప్ సిఎన్జి మిర్జాగూడ ఊరిది. అయితే ఇక్కడ నుంచి గండిపేట 5 to 6 కిలోమీటర్స్. నాకైతే దగ్గర ఉంది. నైట్ మెసేజ్ చేసిండు అన్న రావద్దని, పొద్దున్న లైన్ లేదు, ఫోన్ చేసిండు. అయితే ఇక మెసేజ్ చేస్తే వచ్చేసిన. అయితే క్యూఆర్ కోడ్ ఉంది, స్కాన్ చేసుకుంటే గ్రూప్లో యాడ్ కావచ్చు. కూడా పంప్ శంకర్పల్లి రోడ్. ఇప్పుడు సోమవారం నుంచి ఓపెన్ చేస్తాడు. అయితే ఏది సిటీలు ఎక్కడ మన లింగంపల్లి అది మర్చిపోవాలి. ఇక వాళ్ళు కావాలని చేస్తున్నారు అది. అంతే. ఇది మొత్తం పెట్రోల్ బంక్ వల్ల అందరూ కట్టుబాటు చేస్తున్నట్టుంది. వాళ్ళు అంటే వాళ్ళు రేట్లు పెంచాలని ట్రై చేస్తున్నారు. ఐటీఎంలో గొడవ అయింది. 100 ఎంత అంటే 120 ఎంత పెంచుతారంట. మళ్ళా 120 చేస్తా అని గ్రూప్లో రాలే మెసేజ్లు మీకు? అవును, గ్రూప్లో వచ్చింది మెసేజ్. ప్రెషర్ మంచిగా ఉందన్న ఇక్కడైతే. మిర్జాగూడ ఇది శంకర్పల్లి రోడ్. హాయ్ అన్న, నమస్తే అందరికీ. ఇవాళ శుక్రవారం. అయితే ఇక్కడ మనకు శంకర్పల్లి అయితే శంకర్పల్లి రోడ్డు, శంకర్పల్లి కాదు ఇది శంకర్పల్లి రోడ్డు మిర్జాగూడ. గ్యాస్ అయితే నింపుకున్నా 600 సంథింగ్ అయితే వచ్చింది. పర్లేదన్న, ప్రెషర్ మంచిగా ఉంది. పాయింట్ ఎందుకు దిగిందంటే అప్పుడప్పుడు అవుతుంది, పర్లేదు. ఇక ఈ గ్యాస్ కోసము సిటీలో 2 గంటలు కూర్చునడం కంటే ఇదే బెస్ట్. లైన్ కూడా లేదు అక్కడ, సూపర్ ఉన్నది. అది మార్నింగ్ ఏమవుతుంది అంటే చలికి సిఎన్జి స్ట్రక్ అవుతుంది అక్కడ. కొద్దిగా కొత్త పంపు కదా, కొద్దిగా సెట్ అయిపోతే ఏం కాదు. మనకు రూమ్ నుంచి అయితే 5 కిలోమీటర్లు ఉందన్న. డైలీ నైటే కొట్టించుకునేటోని. గ్రూప్ కూడా ఉంది దీనికి, క్యూఆర్ కోడ్ ఇచ్చిండ్రు వాళ్ళు. గ్రూప్లో మెసేజ్ చేస్తారు. పొద్దున్న మెసేజ్ చేసిండ్రు గ్యాస్ ఇప్పుడు స్టార్ట్ అయింది రావచ్చని. అయితే వెళ్ళేసిన. అయితే మనకు సుఖం అయిపోయింది. ఇంత గ్యాస్లో సాయంత్రం దాకా చేసుకోవచ్చు. నిన్న 2 పాయింట్లు దిగినా కానీ సాయంత్రం దాకా బిజినెస్ చేసిన 3200. ఇంకా 2 పాయింట్లు మిగిలినాయి, 2-3 పాయింట్లు. మంచిగా ఉంది కదా. చాలు మనకు ఒక గ్యాస్లో 3000 అయితే కూడా చాలు. మన టార్గెట్ 2400. ఎక్క ఆశపడితే కూడా వేస్ట్. సిఎన్జి కోసం చచ్చిపోతాం మళ్ళీ 2 సార్లు నింపాలంటే. నాకు అర్థమైతే లేదు. రాంగ్ రూట్. ఇగో చూడండి, రాంగ్ రూట్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు భయ్య? ఉత్తగానే తలకాయ నొప్పి. అడి నుంచి పోతే ఒక 200 పంపు నుంచి 200 మీటర్స్ యూటర్న్. ఒక 200 మీటర్లు ఎక్కువ అవుతాయి. ఉత్తగానే రాంగ్ రూట్ వస్తున్నారు. పొద్దున్న ఒకడు ఫోన్లో చూసుకుంటా, లేకపోతే ఇక నాసుకుంటోడికి ఇట్లా వ్లాగింగ్ చేసుకుంటూ వచ్చి గుద్దిండి అనుకోండి, వల్ల మనకు సేఫ్టీ ఉన్నది. రాంగ్ రూట్ వచ్చినందే ఉంటుంది తప్పు, కానీ కావాలని అట్లా చేయం. కానీ ఓకేనా, స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడైతే. సిఎన్జి సుఖం అయిపోయింది, మంచిగా కష్టాలు తీరినట్టే. మళ్ళీ కోకాపేటలో కూడా మనకు పంపు ఉంది ఒకటి, ఆడ కూడా వర్క్ నడుస్తున్నది సిఎన్జిది. ఆడ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓకే బాయ్, స్టార్ట్ చేసుకుందాం కోకాపేట పోయి. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు 8:30 అవుతుంది టైము. అయితే టిఫిన్ చేసిన, కొద్దిసేపు టైం పాస్ అంటే మూమెంట్ లేదని బంద్ చేసుకొని కూర్చున్నా. కొద్దిగా ఎడిటింగ్ అవి ఇవి చేసుకున్నా. అయితే ఫస్ట్ బుకింగ్ అయితే పడింది మా హోమ్ అవతార్ నుంచి. అయితే అక్కడ రెగాలియా దగ్గర ఉంటేనే బెస్ట్, ఎందుకంటే అక్కడ బుకింగ్స్ ఏం పడతలేవు. అక్కడ నుంచి ఇక్కడ ఏదన్నా బుకింగ్ పడతాయని ఇటు సైడ్ అయితే వచ్చేసిన. మనకు ఇది బుకింగ్ వచ్చేసి బంజారా హిల్స్ సైడ్ అయితే పడింది, 350 రూపీస్. అయితే పొద్దున అటు వెళ్తేనే బెస్ట్ మనకు, ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ మనకు కంపెనీ బుకింగ్లు అవి ఇవి ఏదన్నా పడతాయి. అందుకే ఊబర్ గో బుకింగ్ తీసుకున్నా. ప్రీమియర్లు ఇవాళ లేవు, నిన్న మంచిగా పడింది ప్రీమియర్. అయిపోయింది. 25 మినిట్స్ అయితే పట్టింది 15 కిలోమీటర్స్కి. అమౌంట్ వచ్చేసి 355 రూపీస్.
అయితే టైం వచ్చేసి 9 అవుతుంది. కిలోమీటర్ 28 ఎందుకంటే పొద్దున మనం అక్కడ పంప్ నుంచి 5 to 8 కిలోమీటర్స్ ఎంటీ వేసినాం. మళ్ళీ అక్కడ 4-5 కిలోమీటర్స్ టిఫిన్కి వెళ్ళినా, మళ్ళీ 3 కిలోమీటర్స్ పికప్ ఉండే, అంటే లాంగ్ నుంచి పడింది పికప్ ఊబర్ గోలు. అయితే అమౌంట్ వచ్చేసి 355 రూపీస్. ఇంకా ఏమైనా బుకింగ్లు చేసుకుంటే 300 చేసుకుంటే 3 ట్రిప్పులు చేసుకుంటే 1000 రూపాయలు అనేది వేసుకోవాలి 3-4 ట్రిప్లలో. మళ్ళీ సాయంత్రం ఒక 1500 చేసుకున్నా 1400 చేసుకుంటే టార్గెట్ ఫినిష్ 2400 టార్గెట్. హాయ్ ఫ్రెండ్స్, అయితే సెకండ్ ట్రిప్ అయితే పడింది ఇక్కడ దగ్గర నుంచే 300 మీటర్స్ నుంచి సెకండ్ ట్రిప్ పడింది. స్ట్రీట్ రోడ్ ఉంది, మ్యాప్ ఎందుకు మళ్ళీ గల్లీలు ఎందుకు తిప్పుతుందో అర్థమైతే లేదు. అయితే ట్రిప్ లొకేషన్కి వెళ్ళి ఇది మనకు ఇది ఏమంటారు కొత్తగూడ క్రాస్ రోడ్ దగ్గర అయితే పడింది సెకండ్ ట్రిప్ 267. అయితే 2 ట్రిప్లు అయితే మనకు టోటల్గా మంచిగా సగం పేమెంట్ అయిపోతుంది 600 దాకా 2 ట్రిప్లకు. అయితే ఇక్కడ ఏంటంటే క్రాసింగ్ ఉంది, కొద్దిగా డేంజరే కానీ తప్పదు, వెళ్ళాల్సిందే, ఇట్లానే చేసి వెళ్ళాలి. పొద్దున్న కదా వెళ్ళిపోవాలి, యూటర్న్ అంటే లాంగ్ అయిపోతుంది. అంటే రాంగ్ రూట్ అయితే వెళ్తలేను, అవాయిడ్ చేస్తున్నా. అయితే సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిందన్న, 38 minutes 12 కిలోమీటర్స్ సెకండ్ ట్రిప్. అమౌంట్ వచ్చేసి 267. ఇది ట్రెండ్స్ సెట్ జైబేరీ ఇది. అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. టోటల్ 620 రూపీస్ అయితే అయినాయి 2 ట్రిప్ల అమౌంట్. అయితే ఇంకోటి ఏదైనా పెద్ద 400 రూపాయలు ట్రిప్ పడితే 1000 రూపాయలు అయిపోతుంది. మూమెంట్ అయితే ఉంది, బాగా రేటింగ్ డౌన్ ఉంది. ఎలాగైనా చేసి ఒక 1000-1200 చేసుకోవాలా. 2400 అయితే ట్రై చేయాలని ఉంది. 2400 అయితే మినిమం చేయాలా. ఇక 2400 అయ్యి ఇక మూమెంట్ మనకి ఇట్లా ఉన్నట్టు అనిపిస్తేనే 3000 చేస్తాం, లేదంటే 2400 మన టార్గెట్ చేసుకొని బంద్ చేసుకుని అయిపోతుంది, 1500 మిగులుతాయి. హాయ్ ఫ్రెండ్స్, అప్పటి నుంచి అయితే 2 ఊబర్ గో ట్రిప్పులు చేసిన 620. అయితే ఇప్పుడు 30 పడింది మనకు ఇక్కడ కొండాపూర్ నుంచి ప్రీమియర్ ట్రిప్. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. ఈ సిగ్నల్ చిన్నగా ఉందన్న, అంటే ఎక్కువ సెకండ్లు లేవు. ఇక్కడ యూటర్న్ టైము సిగ్నల్ వాళ్ళకి ఆపేస్తున్నారు. అయితే ఒక ట్రిప్ పడిందన్న మధ్యలో 800 చిల్లర 850 అత్తాపూర్ పడింది. ప్రీమియర్ రిజర్వేషన్ ట్రిప్, యాక్సెప్ట్ కాదు, మ్యాచింగ్లు ఇచ్చిండు. డైరెక్ట్ యాక్సెప్ట్లు ఇస్తే ఏం యాక్సెప్ట్ అవుతుండే, ఎవరికి ఓకే అయింది. మస్తు ఉండే ట్రిప్ 850 రూపీస్. ఏం చేసాం పోనీ, ఇక దొరికింది చేసుకోవాలా. హాయ్ ఫ్రెండ్స్, థర్డ్ ట్రిప్ వచ్చేసి 5 కిలోమీటర్స్ 14 minutes 265 రూపీస్ అమౌంట్. ప్రీమియర్ ట్రిప్ ఆన్లైన్ పేమెంట్ అయింది. అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ ఇన్స్టెంట్ పేమెంట్, అంటే మనకు అవసరం ఉంటే ట్రిప్ కంప్లీట్ అయినా ఒక 2-3 minutes 4 minutes అయితే ఆగాలి. 5 minutes తర్వాతనే మనకు ఒక అమౌంట్ అవసరం ఉంటే దాన్ని స్వైప్ చేస్తే చక్కగా మన అకౌంట్లోకి పడిపోతుంది. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందన్న. అయితే ముందర ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్ నుంచి అయితే వెళ్ళిపోదాం. ట్రాఫిక్లో కష్టం అవుతుంది. అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి 890, రౌండ్ ఫిగర్ 900 అయితే అయినాయి. ముందు నుంచి లెఫ్ట్ తీసుకుని అయితే వెళ్ళిపోతా షార్ట్ కట్ లాగా. ఇలా ఇరుకుడు నాకు ఇష్టం లేదు. హాయ్ ఫ్రెండ్స్, 4th ట్రిప్ పడింది ఇక్కడ నుంచి, చిన్న ట్రిప్ ఊబర్ గో 193 అమౌంట్. హైటెక్ సిటీకి అయితే పడింది. అయితే వచ్చేటప్పుడు ఒక సామాన్ పడింది, ఒక బ్యాగ్. అయితే నేను స్లో అయ్యి చూసుకుంటూ వెళ్ళిపోయినా, వెనక నుంచి మన అన్న వస్తున్నాడు, దాని మీద ఎక్కించినా కానీ కొద్దిగా స్లో అయ్యి వెనక చూసుకొని ఆపండి అన్న. మనం కరెక్ట్ నడుపుతాం, వెనక హోమ్ ప్లేట్ వాడు వచ్చి టచ్అప్ చేసిండు పాపం ఆయనకు, అక్కడికి అడ్డుకొట్టుకొని. వాళ్ళకి అసలు నడపరాదు, ఉరుక్కుంటూ వస్తారు. అయినా ఆ బండి కూడా స్లో ఉన్నది, స్లోలోనే లైట్గా బ్రేక్ కొట్టిండు. ఫ్రెండ్స్, 4th ట్రిప్ 6 కిలోమీటర్స్
కిలోమీటర్ 17 minutes. అమౌంట్ వచ్చేసి 193. అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి 1090 చిల్లర అయింది. 1100 అయిందన్న 4 trips. అయితే రీజన్ చెప్తానండి. మా ఫ్రెండ్ కాదు, ఫస్ట్ ఇదైతే చెప్తా. అక్కడ ఈ ట్రిప్ 4th ట్రిప్ పికప్ లొకేషన్కి వెళ్ళేటప్పుడు ఒక మేడం యాక్టివా మీద వెళ్ళేటప్పుడు క్యారీ బ్యాగ్ యాక్టివా నుంచి పడిపోయింది. అందులో బట్టలునే ఏమున్నాయో అంటే మంచిగా ఉండే. నేను ఈ మధ్యలో ఉంది కదా అవే మిడిల్లో ఉన్నా. అటు రైట్ సైడ్లో మన ట్యాక్సీ బండి ఉంది, అన్న ఉన్నారు. అయితే ఆయన వస్తున్నారు, నేను దాన్ని చూస్తున్నా. ఆయన బ్యాక్ సైడ్ అటు సైడ్లో ఉన్నాడు. అటు సైడ్ ఫస్ట్ రోడ్ ఉంది కదా, అందులో ఉన్నాడు. చూస్తున్నా, నేను చూస్తుంటే ఆయన కూడా చూసిండు. నేను స్లో అవ్వకుండా వెళ్ళిపోయాను, ఆయనగా చూస్తున్నా, ఎవరు లేరు. ఆయన సడన్గా దాని మీద ఎక్కిచ్చేసి ఆపిండు. అయితే దానివల్ల ఏమైందంటే వెళ్దాం. అయితే దానివల్ల ఏమైందంటే సడన్గా వెనక నుంచి వచ్చే ప్రైవేట్ వెహికల్ వచ్చి ఆయన వాడు ఏం చేసిండు, నేను చూస్తున్నా వెనక మిర్రర్లో, ఆ స్పీడ్లో ఉన్నాడు. ఎస్యూవీ ఉంది అది, మెరూన్ కలర్. అయితే సడన్గా కట్టు కొట్టిండు, కంట్రోల్ కాలే. వీళ్ళు హోమ్ ప్లేట్ వాళ్ళు నడపడు తక్క ఫోన్లో చూసుడు, బండి కంట్రోల్ కాకపోతే గంట స్పీడ్ ఎందుకు నడుపుతారు. ఆయన కూడా స్లోలోనే ఉన్నాడు. స్లోలోనే బ్రేక్ కొట్టిండు దాటి. అదేమో సడన్గా వెనక నుంచి వచ్చి బ్రేక్ కట్టుకొట్టుకున్నాడు. దగ్గర నుంచి కట్టుకొట్టి పర్ఫెక్ట్ డ్రైవింగ్ రావడం ఇంపార్టెంట్ కాదు. సిటీలో ఎంత స్లో నడిపితే అంత మంచిది. స్పీడ్ నడిపితే వేస్ట్ ఇక్కడ సిటీలో. అందుకే అందరూ దయచేసి మెల్లగైతే నడపండి. ఇంకా ఊబర్ ఐడీలు కస్టమర్లతో గొడవ పడకండి. ఎందుకంటే ఊబర్ 3 days కోసం హోల్డ్లో పెడుతుంది, అకౌంట్ బంద్ చేస్తుంది. అందుకే కొద్దిగా జాగ్రత్త నడపండి. నడిపేటప్పుడు కస్టమర్లతో కొద్దిగా దిగేటప్పుడు మంచిగా మాట్లాడండి. మీకు ఒకవేళ కస్టమరు రూడ్గా అనిపిస్తే ట్రిప్ అసలు యాక్సెప్ట్ అంటే ఓటీపీ ఎంటర్ చేసి మనం ట్రిప్ స్టార్ట్ చేస్తాం కదా, కస్టమర్ కొద్దిగా రూడ్ అనిపిస్తే అప్పుడే క్యాన్సిల్ చేయండి. అంటే ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత అంటే వాడు ఏమైనా కంప్లైంట్ పెట్టిండు అనుకోండి, మనకు ఇబ్బంది అవుతుంది. అలా రూడ్ అనిపిస్తే ట్రిప్ స్టార్ట్ కాకముందే మీరే క్యాన్సిల్ చేయండి, లేకపోతే వాళ్ళని క్యాన్సిల్ చేయమనండి. అది బెనిఫిట్, అదైతే ఓకే. కానీ ట్రిప్ స్టార్ట్ అయినాక ఎండ్ అయిన తర్వాత ఆడు ఏదన్నా అడ్డమైంది పెడతాడు, మనకు ప్రాబ్లం అవుతుంది అన్న. ఓకే ఫ్రెండ్స్, 1100 అయితే అయిపోయినాయి. ముందుకెళ్ళి చూద్దాం. అటు సైడ్ లేవన్నా ఇవాళ మొత్తం రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఈ రైట్ సైడ్లో మొత్తం జామ్ ఉంటుండే. హైటెక్ సిటీ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇగో థర్మాకాల్ పడ్డది. ఇప్పుడు ఆయన కూడా కార్ అయినా కూడా మన ట్యాక్సీ ప్లేటు ఎందుకు ఆపిండు, క్యారీ బ్యాగ్ పడింది యాక్టివా మీద నుంచి, హెల్ప్ చేద్దామని నియత్తోనే కదా ఆయన కూడా ఆపింది. హెల్ప్ చేద్దామని క్యారీ బ్యాగ్ అయితే తీయడానికి కోసం ఆపిండు. మనం మంచి పని చేద్దాం, సేవ చేద్దాం అనుకుంటాం, కానీ పాపం ఇది పుణ్యం చేస్తే పాపం చుట్టుకున్నట్టు అవుతున్నది సిటీలో. ఇప్పుడు అది బాక్స్ పడ్డది, అది ఎవడెత్తాలా? వెళ్ళేటోడు ఎవడు ఆపి తీయాలని ట్రై చేసినా కానీ వానికి ప్రాబ్లం. పుణ్యం చేద్దామని ఆడ బండి ఆపి తీసిండు అనుకో, ఎవడన్నా స్పీడ్ వచ్చి తగిలిస్తాడు. దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఎట్లా తీయాలంటే బండి మొత్తం లెఫ్ట్గా ఆపేసి అప్పుడు తీయాల. బండి రోడ్ మధ్యలో పెట్టి అయితే తీయద్దు. ఓకేనా, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అయితే 5th ట్రిప్ ఇక్కడ గల్లీలో అయితే పడింది మనకు 5th ట్రిప్. హాయ్ హలో ఫ్రెండ్స్, మన ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ప్రీమియర్ ట్రిప్ 7 kilometers 23 minutes, 375 rupees అమౌంట్. అయితే ఏరియా వచ్చేసి సన్ సిటీ. మనకు ఇక్కడ టోలీ చౌకీ నుంచి అయితే పడింది. ప్రీమియర్ ట్రిప్ 23 minutesలో అయింది. కానీ
ట్రాఫిక్ ఫుల్ ఉన్నది. నేనైతే మంచి షార్ట్ కట్లో రావడం వల్ల ఫినిష్ అయింది. కస్టమర్ మనకు మంచి రూట్ అయితే చూపించిండు. అసలు మ్యాప్లో లేదా రూట్, నాకు అదే అర్థం కాలే. రోడ్ కూడా బాగుంది, అంటే ఆయన గల్లీలోకి తీసుకుపోయిండు. ట్రాఫిక్ అయితే లేకుండా, అంటే ఆపోజిట్లో కూడా ఎవరు రాలే, కస్టమర్ సపోర్ట్ ఉన్న. అయితే ఒక ప్లేస్లో అయితే దారి లేకుండా ఒక ఇల్లు టైప్ ఉంటే అక్కడ నుంచి అయితే గేట్ ఓపెన్ చేశారు. ఏదో కమాండ్ టైప్ ఫంక్షన్ లోపల నుంచి వెళ్ళి ఎగ్జిట్ గేట్ నుంచి బయటకు వెళ్ళినాం. అది ఆయనకు సపరేట్గా ఆయన కోసం పర్సనల్గా ఉందంట వాళ్ళ ఫ్రెండ్. అయితే తొందరగా అయిపోయింది ఈ ట్రిప్. అయితే టోటల్ వచ్చేసి 1455. అయితే మధ్యాహ్నం కొద్దిగా బ్రేక్ చేసుకున్నా. కొద్దిగా బండి రైట్ సైడ్ కొద్దిగా వీల్ అలైన్మెంట్ పోయినట్టుంది. అయితే చేపించుకుని వెళ్ళేసి మంచిగా తినేసి పడుకున్నా. రెస్ట్ అయితే అయిపోయింది. మంచిగా చేయొచ్చు నైట్ అంతా. కానీ మన టార్గెట్ చేసి అలా తొందరగా అయితే ఆఫ్ చేసేద్దాం. ఇంకా హాఫ్ ట్యాంక్ అయితే గ్యాస్ ఉంది మనకు. పర్లేదన్న, కొత్త పంపుల మైలేజ్ బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు 6th ట్రిప్ అయితే పడింది. అటు సైడ్ అయితే బుకింగ్లు పడతలేవు. మన సన్ సిటీ నుంచి మెల్లమెల్లగా అయితే ఇక్కడ దాకా వచ్చేసిన దగ్గర. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా కానీ ట్రాఫిక్ టైంలోనే ఉంటాయి అన్న బుకింగ్లు. ట్రాఫిక్ ఉందని పోయి కోకాపేటలో కూర్చుంటే ఇప్పుడు ఏముండదు. కోకాపేటలో తక్కువ అమౌంట్ ఇస్తాడు సిటీలో ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు కూడా పడింది తక్కువ అమౌంటే, 300 రూపీస్ పడింది. మన కొండాపూర్ సైడ్ అయితే, కొండాపూర్ మరి హైటెక్ కేపీహెచ్పిఓ ఏదో పడింది 300 రూపీస్. 30 minutes అయితే చూపిస్తుంది. చేసుకుందాము, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మామూలు మళ్ళీ బుకింగ్ కోసం అక్కడికి ఇక్కడ ఉరకాలంటే వేస్ట్. రన్నింగ్లో బుకింగ్ అంటే యాక్సెప్ట్ అని ఇచ్చిన బుకింగ్ అయితే తీసేసుకోవాలి. మ్యాచింగ్లో పడుతున్నా ఏది తీసుకున్నా కానీ. అయితే ఇక్కడ ఉంది పికప్ లొకేషన్, వెళ్తున్నా. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన 6th ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 305 రూపీస్. అయితే బుకింగ్లు అయితే పడుతున్నాయి. కిలోమీటర్ వచ్చేసి 10 kilometers. అమౌంట్ వచ్చేసి 305. కిలోమీటర్ వచ్చేసి 10 kilometers. టైం వచ్చేసి 30 minutes అయితే పట్టింది మనకు. అయితే ఇక్కడ నుంచి అయితే యూటర్న్ తీసుకొని బ్యాక్ సైడ్కి వెళ్దాము. ఎందుకంటే ఇప్పుడు టోటల్ అమౌంట్ వచ్చేసి 1760 రూపాయలు, 1760 రూపీస్ అయిందన్న. మధ్యాహ్నం ఏమైందంటే వెహికల్ వీల్ అలైన్మెంట్ చేయించుకున్నా. కొద్దిగా ఇంట్రెస్ట్ రాలే మధ్యాహ్నం. బుకింగ్లు కరెక్ట్ పడలే. అయితే ఒక క్యాండిడేట్కి అయితే మనకు తెలిసిన అతను ఉన్నాడు, సబ్స్క్రైబర్ కూడా, ఫాలోవర్ కూడా ఉన్నాడు ఇన్స్టాలో. ఒక చిన్న ప్రాబ్లం ఉండే అతనికి. ఏమైందంటే అకౌంట్ క్రియేషన్ కోసం కొద్దిగా ఇబ్బంది పడితే అడ్రస్ ఇచ్చిన. నెక్స్ట్ ఏంటంటే వెహికల్ మెయింటెనెన్స్ గురించి చెప్పిన. అయితే మనకు 7th ట్రిప్ అయితే పడిందన్న. వెళ్తున్నా పికప్ లొకేషన్కి. ఇక్కడనే ఉంది యూటర్న్. కొద్దిగా జాగ్రత్త నడపండి అన్న. కొద్దిగా బ్రేక్లు వేసేటప్పుడు వెనక ముందు చూసుకోండి. సైడ్ మిర్రర్ మెయింటైన్ చేయండి. కొద్దిగా యాక్టివ్ ఉంటేనే బుకింగ్లు అయితే చేయండి. పర్సనల్గా చెప్తున్నా. ఇండికేటర్లు యూజ్ చేయండి. రాంగ్ రూట్ వస్తున్నాడని మనం అపోజిట్లో కూడా ఏంటంటే ఫోన్లు పట్టుకొని వస్తున్నారు, కరెక్ట్ నడుపుతలేరు. కొద్దిగా చూసుకొని అయితే నడపండి. ట్రాఫిక్ అయితే కుప్పు ఉన్నారన్న. ట్రాఫిక్ చెప్పాల్సిన అవసరం లేదు. తీసేయాలి, ఇక ఏం చేయం. ఇట్లా నడపాలి. ట్రాఫిక్ చూడడానికి వెళ్తున్నది. ఆగితే ఆగిపోవాల్సింది. మెల్లమెల్ల మూవ్ అవుతుండాలి. ఆ సిటీలో అయితే ట్రాఫిక్లో నడిపితేనే మజా వస్తుంది. కానీ కొంచెం జాగ్రత్తగా నడపాలా, చూసుకుంటా. హాయ్ అన్న. అయితే మన 7th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇది జూబ్లీ హిల్స్. ముందు వెళ్తే మెయిన్ రోడ్ చెక్ పోస్ట్ వస్తుంది, జూబ్లీ హిల్స్. అయితే 40 minutes అయితే పట్టింది టైము 7th ట్రిప్కి. టైం వచ్చేసి 8:21 అవుతుంది.
బుకింగ్లు మామూలుగా ఉన్నాయి. ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది ట్రిప్స్కి, అమౌంట్ తక్కువ చూపిస్తుంది, అది వర్త్ కాదు. ఇవాళ ప్రీమియర్ లేవు, నిన్న ప్రీమియర్ మంచి పడినాయి. అయితే కొద్దిగా జాగ్రత్తగా అంటే నడపండి. పైసలు ఏంది ఒకరోజు అయితే బిజినెస్ కాదు, కానీ యాక్సిడెంట్లు అయితే మరి ఘోరంగా అవుతున్నాయి. గట్టిగా చూస్తున్నా కదా, యాక్సిడెంట్లు టూ మచ్ అవుతున్నాయి. అయితే మన అమౌంట్ వచ్చేసి 301 ట్రిప్, టోటల్ అమౌంట్ వచ్చేసి 2000 చిల్లర అయినాయి. ఇంకో 400 చేస్తే మన టార్గెట్ ఫినిష్ అవుతుంది. మినిమం టార్గెట్ అది, అంత చేసుకుంటే సరిపోతుంది. అదే చెప్తున్నా, అందరైతే జాగ్రత్తగా నడపండి అన్న బండ్లు. ఏంది ఒకరోజు బిజినెస్ కాకపోయినా కానీ, అంటే మామూలుగా టార్గెట్ నేను పెట్టుకున్నది నాకు రీచ్ అయిపోతుంది, మీద చేసుకున్నవి ఎక్స్ట్రా అవుతాయి అంతే. వెళ్దాం ముంగటైతే పడతాయి జూబ్లీ హిల్స్ నుంచి, ఇక్కడ ఇక్కడ కూర్చుంటే వేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, 8th ట్రిప్ అయితే పడింది, చిన్నది 166 రూపీస్. ఇక టార్గెట్ రీచ్ కావాలంటే చిన్న చిన్నవి చేసుకుంటేనే అలా రీచ్ అవుతుంది. మన ఏమో బుకింగ్లు అయితే అంత పడతలేవు. ప్రోగ్రామ్ ఉందన్న 30వ తారీఖుకి, మన జనవరి ఎండింగ్లో 30కి ఏదో మహోత్సవం ఉంది. అంటే పెద్ద ఫెస్టివల్ లాగానే ఉంది, చెప్తా మీకు డీటెయిల్లో. ఇది జూబ్లీ హిల్స్, కవర్ హిల్స్ దగ్గర అయితే ఉంది. ఫ్రెండ్స్, 8th ట్రిప్ వచ్చేసి చిన్నదైతే పడింది మనకు ఊబర్కు. అమౌంట్ వచ్చేసి బుకింగ్ క్యాన్సిల్ అయిపోయింది, ఒకటి పడి ఇప్పుడే. 8th ట్రిప్ వచ్చేసి 166 రూపీస్ అమౌంట్, 3 కిలోమీటర్స్ 11 మినిట్స్. అయితే వీకెండ్ ఉంది కదా, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, రేపటి నుంచి 3 days దాకా అయితే బుకింగ్లు ఉండవు, ఇట్లా మామూలుగా ఉంటాయి. అంటే మధ్యాహ్నం ఉండే బుకింగ్లు అయితే నేను కొద్దిగా సర్వీసింగ్ అయినా, అయితే బండి కూడా అప్పుడప్పుడు సర్వీసింగ్ చేపిస్తూ ఉండాలా. మామూలుగా నడుపుతూ ఉంటే కుదరదు, మామూలుగా జనరల్ సర్వీసింగ్లు, ఇంటి పనులు ఉంటాయి కదా, అవైతే చేసుకోవాలా ఫ్రెండ్స్. ఓన్లీ డ్రైవింగ్ అంటే కుదరదు. టార్గెట్ పెట్టుకోండి, ఏదన్నా రోజు వీలున్నప్పుడు మామూలుగా ఎర్నింగ్ అయిపోతే అప్పుడు చేయించుకోవచ్చు, చిన్న చిన్న ఏమైనా పనులు ఉన్న బండి. అయితే ఇంకా మనకు 2180 అయింది, ఇంకా 220 రూపీస్ చేయాలా, అయితే మన టార్గెట్ రీచ్ అవుతాం. హాయ్ ఫ్రెండ్స్, అయితే 9th ట్రిప్ అయితే పడింది. ఇది లొకేషన్ ఇక్కడ కవర్ హిల్స్ నుంచి పడింది, 1 కిలోమీటర్ పికప్ అయితే ఉంది మనకు. ఇది డ్రాప్ వచ్చేసి బండ్లగూడ జాగీర్, సన్ సిటీకి అయితే పడింది మనకు. అక్కడ నుంచి కొక్కపేట దగ్గరే. చిన్నవి పడుతున్నాయి, 100, 120, 150. ఎంతసేపు చేసినా వేస్ట్ అవి, ఎందుకంటే టైం ఇంటికి వెళ్ళాలా, మళ్ళీ తినేసి నిద్ర మార్నింగ్ స్టార్ట్ కావాలా. అయితే మీకు ఏం అంటే మెయిన్ మ్యాటర్ ఏంటంటే, ఏం లేకపోయినా కానీ మినిమం 2400 అవుతాయి. మనం 12 గంటలకు స్టాప్ అయినాం అంటే 12 గంటలకు ఆపేసిన, ఇలా మూమెంట్ లేదు. అప్పటిలోపు నేను 11-1200 అయితే చేసిన. మళ్ళీ 12 నుంచి 4:30 దాకా అయితే గ్యాప్ వచ్చింది మనకు. బండి చెక్ చేయించుకున్నా, కొద్దిగా అలైన్మెంట్ అయింది. దాని తర్వాత కొద్దిగా క్లీన్ చేసుకొని పడుకున్నా. బుకింగ్స్ ఏం పడలే, అందుకే రెస్ట్ తీసుకున్నా. సాయంత్రం అయితే స్టార్ట్ అయినాయి, కొద్దిగా పర్లేదు, సాయంత్రం బాగానే పడినాయి బుకింగ్లు. కానీ ప్రీమియర్ లేవు, అన్ని గో బుకింగ్లే. అయితే టార్గెట్ నేను 1500 పెట్టిన, 2400లో 700 గ్యాసు, ఇంకా ఊబర్ పాస్ ఒక 175, అంటే 1525 రూపాయలు మిగులుతాయి టార్గెట్. నెలకు వచ్చేసి 45,000. డైలీ మనం 2400 చేయం కదా, ఎక్కువ కూడా చేస్తాం అంటే ఏదో ఒక మూమెంట్ లేనప్పుడే అట్లా అవుతుంది. మామూలుగా అయితే ఎక్కువనే అవుతాయి, మామూలుగా 500 ఎక్స్ట్రా మిగులుతాయి, 2000 అవుతాయి. ఒక 10 days
20 days అన్న కలుపుకున్నా కానీ 10 days కూడా ఒక 5,000 10,000 అయితే 45 to 60K దాకా అయితే ఎర్నింగ్స్ అవుతాయి. 50K to 60K. హాయ్ ఫ్రెండ్స్, అయితే 9th ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది మనది. ట్రిప్ వచ్చేసి 21 kilometers, 1 kilometer అయితే పెరిగింది. ఎందుకంటే ఓఆర్ఆర్ తీసుకున్నా తొందరగా 37 minutesలో అయితే ట్రిప్ అయితే ఫినిష్ అయింది మనకు. అక్కడ మధ్యలో ఒక దగ్గర గ్యాప్ అయింది, ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ అయింది, అందుకే జామ్ అవ్వడం వల్ల లేట్ అయింది. లేకపోతే 30 minutesలో అయిపోతుండే. అమౌంట్ వచ్చేసి 390. అయితే టోటల్ మన 9 trips అమౌంట్ వచ్చేసి 2,567 రూపాయలు. అయితే ఇందులో మనకు రౌండ్ ఫిగర్గా 2,600 వేసుకున్నా కానీ ఊబర్ పాస్ 175, 200. గ్యాస్ వచ్చేసి 650. ఇంకా 2 పాయింట్లు ఉంది, చూపిస్తాను మీకు. ఇది ఇంటికి పోయినాక ఒక పాయింట్ అయితే నాకు డౌన్ అవుతుంది. ఒక పాయింట్ అయితే కిలోమీటర్ వచ్చేసి 160. ఈ నుంచి ఇంకో 10 kilometers ఉందన్న. లొకేషన్ పెట్టుకున్నా. ఈ నుంచి అయితే మన లొకేషన్ ఇంకా 10 kilometers, అంటే టోటల్ కిలోమీటర్స్ 170 అవుతుంది. అయితే 170 divided by 2,567. అయితే డీటెయిల్స్ అయితే మీకు అందులో పెడతా, ఎంత అయింది ఏంది. గ్యాస్ అయితే పొద్దున 650 అట్లా వచ్చింది. ఊబర్ పాస్ అవి 2 కలిపి మేనేజ్ చేద్దాం. అమౌంట్ ఎంత ఎర్నింగ్ అయింది మనకు తెలుస్తుంది. కొద్దిగా జాగ్రత్త అయితే నడపండి అన్న పనులు. మనం ఎంత అంటే నేనేం తోపని కాదు, నాతో కూడా అవుతాయి మిస్టేక్స్. అయితే కొద్దిగా బైక్స్ కానీ కార్లు కానీ పొద్దున్న నుంచి మూడు సార్లు చూసిన యాక్సిడెంట్లు. ఒకడేమో యాక్టివా వల్ల సామాన్ పడిపోతే తీసుకొని హెల్ప్ చేద్దామని ఆయన అనుకున్నాడు, కానీ పాపం అంటే పుణ్యం చేయబోయి పాపం చుట్టుకున్నట్టు. గాచారం ఎట్లా వస్తుందో చెప్పలేము ఎప్పుడు. ఈ లైన్ మోటార్ లైన్ అట్లా ఉంటుంది. హెల్ప్ చేయాలని అనుకుంటాం కానీ మనకు ఏదో ఒకటి మనకు ప్రాబ్లం అవుతుంది. చూసుకొని ఆపండి, బండ్లు ఆపేటప్పుడు హెల్ప్ చేయాలనుకున్నా కానీ ఇంకోటి మనం మంచిగా వెళ్తాం, మనకు పర్ఫెక్ట్ కాబట్టి మనం మంచిగా నడుపుతాం. కానీ వెనక వచ్చేటోడు ఎట్లా వస్తాడు, స్లో వస్తాడు, ఆడు ఫోన్లు ఉంటాడు. బైక్ మీద వచ్చేటోడు ముంగట చూస్తున్నాడు అనుకుంటాం కానీ వాడు బాడీ ప్రెసిడెంట్, మైండ్ ఏమో ఇంట్లో ఉంటుంది. ఏందేమో బాగా హెడేక్ అవుతున్నాయి యాక్సిడెంట్ల వల్ల. అంటే నేను మంచిగా నడుపుతున్నా, మనం మంచిగా ఉంటున్నాం కదా అని అనుకుంటే కాదు, పక్కనోడు కూడా మంచిగా ఉండాలనేది నా కాన్సెప్ట్. అందరు మంచిగా ఉండాలి, అందరితో మనం ఉండాలి. అది కొటేషన్ ఉంది కదా, అందరు ఆనందంగా ఉండాలా, అందులో మనం ఉండాలి. అయితే యాక్సిడెంట్లు మెయిన్గా మన మిస్టేక్ వల్ల అయితే లేవు. 90% అయితే ట్యాక్సీ ప్లేట్ల వల్ల అయితే లేవు యాక్సిడెంట్లు. ఏంటంటే రీజను ఈ ప్రైవేట్ వెహికల్స్ కానీ వీళ్ళు ఎంత స్పీడ్ వస్తారంటే, బైకులు కానీ ఈ కార్లు కానీ ఫుల్ స్పీడ్గా ఉరుక్కుంటూ వస్తారు. మరి వాళ్ళకు కంట్రోల్ కాదేం కాదు, కంట్రోల్ అయినంత వరకే నడపాలి బండి. వాళ్ళు కూడా మనకు బండి ఈ స్పీడ్లో ఇంత కంట్రోల్ అవుతుంది అంటేనే నడపాలి. ఎందుకంటే ఎంటీ రోడ్స్లో ఎంత కొట్టినా ఏం కాదు. సడన్గా మనకు కుక్క వచ్చింది అనుకో, ఏం చేస్తావు, బ్రేక్ కొడతావు. ఒకవేళ రోడ్డు మీద మట్టి కంకర ఏమైనా ఉంటే స్కిడ్ అవుతుంది. సిటీలో కూడా అంత ట్రాఫిక్ ఉంటుంది, అంటే 50 meters డిస్టెన్స్ ఉంటుంది. అది కూడా మెయింటైన్ చేయాలి. బ్యాక్ టు బ్యాక్, బంపర్ టు బంపర్ స్పీడ్ ఇట్లా కట్టుకొట్టుకుంటూ వస్తారు. వాడు ముంగటోడు ఏడైనా అంటే వాడు సడన్గా బ్రేక్ ఇచ్చిండు అనుకోండి, మీరు వాడు వచ్చి మిమ్మల్ని గుద్దుతాడు. లేకపోతే మీరు కంట్రోల్ చేసినా కానీ వెనకటానికి కంట్రోల్ కాదు కదా, మీరు సడన్గా ఆపుతాయి. అందుకే కొద్దిగా బండ్లు కొద్దిగా స్లోగా నడపండి. మామూలుగా మూమెంట్ని చూసి సిచ్యువేషన్ లెక్క నడపండి. సడన్ బ్రేక్లు అయితే కొట్టద్దు. అయినంత వరకు కొద్దిగా జాగ్రత్త అయితే నడపండి.
ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదామన్నా. మనకు మన లొకేషన్ అయితే పెట్టుకున్నా. లొకేషన్ ఎందుకు పెట్టినా అంటే నైట్ అయితే ట్రాఫిక్ ఉండదు, కానీ కింద నుంచి వెళ్తేనే బెటర్. ఓఆర్ఆర్ మీద మళ్ళీ రౌండ్ తిరిగి చుట్టూ వెళ్ళాల్సి వస్తుంది మనం. ఏమైందిరా బాబు అంతా వీడు మన వాళ్ళు కూడా పిచ్చి పిచ్చి చేస్తారు. ఆ నుంచి వచ్చి లెఫ్ట్ ఇండికేటర్ వేసి మళ్ళీ రైట్కి వెళ్తారు. సిగ్నల్ దగ్గర కూడా చూస్తున్నాం మన వాళ్ళు. సిగ్నల్ కానైనా కానీ అట్లనే నిల్చుంటున్నారు. మరి వెనక వాళ్ళు దిగి ఎవడని ఏమన్నా అంటే ఎట్లుంటుంది, బాగుండదు. ఒకటి చెప్పినాక చూసుకోవద్దు, రూల్స్ ఫాలో అవ్వాలా. రాంగ్ రోడ్ కొట్టద్దని చెప్పినా రాంగ్ రోడ్ కొడుతున్నారు. ఆపోజిట్లో వెహికల్స్ వస్తున్నాయి, ట్యాక్సీ ప్లేట్లు కానీ ఏంది. మనోళ్ళు కూడా అదే, నేను కొట్టాను కదా, నేను కూడా స్టార్టింగ్లో కొట్టిన అట్లా ప్రాబ్లం అవుతుంది, చాలాన్ పడుతుంది, కట్టుకోవచ్చు. కాకపోతే ఎవడన్నా సర్కిట్ గారు సైకో గారు కూడా నచ్చింది అనుకోండి, వాళ్ళు ఆటోలు కూడా షార్ట్ వీడియోలు చూసుకుంటా నడుపుతున్నారు. వాళ్ళకి చూస్తే నాకే భయం అవుతున్నది. షార్ట్ వీడియో చూస్తుండో అటు నడుపుతున్నాడు, లేకపోతే సినిమా చూస్తున్నాడు. అన్న అయినంత వరకు ఈ ఫీల్డ్ వచ్చేటోళ్ళకి చెప్తున్నా ఒకటే మాట, లాస్ట్ వీడియో ఇది. ఈ ఫీల్డ్ వచ్చేటోళ్ళు ఇయర్ ఫోన్స్ కానీ బ్లూటూత్లు కానీ అసలు యూజ్ చేయకండి. ఎందుకంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు, బ్రెయిన్కి. ఇంకోటి ఏంటంటే బయట సౌండ్ వినిపించదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు కూడా హారన్ కొట్టినా ఏం కొట్టినా, అసలు ఇయర్ ఫోన్స్ బైకులు కానీ ఆటోలు కానీ మనలు కార్లు కానీ హారన్ కొట్టినా అసలు పట్టించుకుంటలేరు. ఒకరికి అడిగినా ఇట్లనే, ఏందన్నా హారన్ కొట్టినా పట్టించుకుంటలేవు అంటే, లేదు బ్రో సౌండ్ వినిపించలే నాకు అని చెప్పిండు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. టైం వచ్చేసి 10:20 అవుతుంది. ఇంకో 7 minutes అయితే ఇంటికి వెళ్ళిపోతా. 170 kilometers రెడీ.